మీరా ఎప్పుడొచ్చారు? వరు ముందు కూర్చో. ఇంకా మన మధ్య మర్యాదలు ఎందుకు వారు? ఈ సార్ అనకుండా సిద్ధుని పిలవచ్చు కదా. అంత తొందరగా డైజెస్ట్ కాదు కదా. ఆఫ్ కోర్స్. మీ నాన్నగారు చెప్పారా? తెలిసింది. నువ్వు చాలా తెలివైందనివి, ఈజీగా కనిపెట్టేస్తావు. మరి నీ అభిప్రాయం ఏంటి? నాదే ముందు సార్, అంతా మా నాన్నగారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆయన కన్నా ఎక్కువ మాకేం తెలుస్తుంది చెప్పండి? అలా కాదు వారు, మొదట్లో నీకు నా మీద మంచి అభిప్రాయం లేదు కదా. సడన్ గా ఈ విషయం తెలిసింది. నీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అప్పట్లో అపార్థం చేసుకున్న మాట నిజమే సార్, కానీ అంత ఆస్తి ఉండి కూడా మాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకోవాలనుకోవడం చూస్తే నాకు చాలా నచ్చింది. మీ పెద్ద మనసుకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. రియల్లీ రియల్లీ యువర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వరు. అయితే నీ సైడ్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేనట్టే కదా? నో సార్, ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ వరు. ఒక్క నిమిషం సార్. రే సిద్ధు, సూపర్ రా. yes బాబు, అమ్మాయి వచ్చినట్టుందిగా. రావడం, అభిప్రాయం చెప్పడం అన్నీ అయిపోయాయి అంకుల్. ఏమంది బాబు? ఏమంటావేంటి అంకుల్, తన సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదండి. నాన్నిష్టమే నా ఇష్టం అంది. చూసారా బాబు, నా పెంపకం అంటే అలాగే ఉంటుంది. ఏ రోజు నేను గీసిన గీత దాటలేదు మా ఆడపిల్లలు. అంత పద్ధతిగా పెంచాను వాళ్ళని. చాలా చాలా హ్యాపీగా ఉంది అంకుల్. సరే అంకుల్, నేను వస్తాను. మంచిది బాబు. వరు, నేను వెళ్ళొస్తాను. బాయ్. చూసావా గోదావరి, మాట నిలబెట్టుకునే రోజు వచ్చేసింది. ఎన్నాళ్ళు వరుదినికి ఇంకా దూరంగా ఉండటం. అటు చూస్తే ఆ సిద్ధుగాడు మా మామని బాగా దువ్వటం మొదలుపెట్టాడు. పనిలో పనిగా నా మీద ద్వేషం పెంచడం కూడా ఎక్కువ చేసినట్టున్నాడు. ఎలా, ఏం చేయాలి? ఈ కస్టమర్ పిచ్చినారు లాగా ఉన్నాడే. హలో,
డూ యూ నో మీ? యా. నేను మీకు తెలుసా? కానీ మీరు నాకు తెలీదే. నో. మీరు నన్ను ఎక్కడైనా చూసారా? యా. ఎక్కడ? సార్ ఆర్డర్ ప్లీజ్. టీ. ఇక్కడ టీ ఉండదు సార్. జ్యూస్ తీసుకురమ్మంటారా సార్? నో. ఐస్ క్రీమ్స్ ఛీ. మరి ఏం తెమ్మంటారు సార్? గో. ఛీ దీనయ్యా, 2 నెలల సంది ఇదే ముచ్చట చెప్తుంది. బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. ఏ సావచ్చు కదా. సారు జర నీ ఫోన్ రాదు, మాట్లాడి మళ్ళిస్తా. ఈ సారు నువ్వు పార్దు సారే కదా. అవును, మరి నాకు ఎరుకున్నోలే కదా సారు. కానీ నువ్వు నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. భలేవాడివే. ఇప్పుడు వేస్తా సార్. ఏయ్! వీడు పర్మిషన్ తీసుకున్నాడా, చనువు తీసుకున్నాడా? ఇదేంటి వీడు చేస్తున్నాడు? తిట్టడానికా? చూద్దాం. దులపడం దులిపేసుకోవడం రెండూ తెలిసిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఎదురైతే ఏముంది? ఆ చెప్పు నాన్నా. ఇది నీ అయ్య నంబర్ కాదు, నీ కొడుకు నంబర్. ఏంటి? ఎవరు నువ్వు? నేనే. నేనంటే దోస్త్ అనుకో తల్లి. ఎవడా నువ్వు? నా కొడుకు ఫోన్ నుంచి మాట్లాడుతున్నావేంటి? నా కొడుకు నా పక్కనే ఉన్నాడు. అయితే నాకెందుకు చేసావు? పాపం పోరడు మస్తు పరిశాన్లు ఉండమ్మా. జుట్టు వీక్కుంటుండు, తల కొట్టుకుంటుండు, ఆగమాగమైతుండు పాపం పోరడు. పాపం పోరన్నసి మంచిగా లేనట్టుందమ్మా. ఎందుకు? ఏమైంది? ఏమైందంటావేంది? అత్త సచ్చింది కదా. అది చస్తే మావ గీన్ని కూడా సంపుతా అంటుండు కదా. అంటే అంటే కాపురానికి దోల్తలేడు కదా. అయితే ఏంట్రా? గా సచ్చిందాన్ని నీ కొడుకు సంపలేదని తెలిస్తేనే కదా గా ముసలోడు బిడ్డను పంపిస్తానంటుండు. పాపం నీ కొడుకు ఏం తెలుసు, చిన్న పోరనొస్తుంటాడు. గాడు గుంజి పడేసినందుకే ముసలిది సచ్చింది అనుకుంటుండు, కానీ సంపింది నువ్వు కదా. ఏంటి? నువ్వు దొంగ లెక్కవై గా ముసల్దాన్ని ఎట్లా చంపినావు నాకు ఎరికేలే. ఆక్సిజన్ సిలిండర్ బంద్ చేసినావు కదా, ఊపిరి ఆడకుండా ప్యానం తీసినావు కదా, అది మర్చినావా? ఇగో నేను గట్ల కాదు, చూసినట్టు మస్తు యాది పెట్టుకున్నా. గింత కిలాడి అనుకోలే నువ్వు. ఎవరు నువ్వు? నీకెలా తెలుసు? ఎట్లా తెలుస్తుంది? చూస్తే తెలుస్తుంది. మరి చూసినట్టు నీ కొడుకు చెప్పమంటావా? పాపం పూలనాలతో అస్సలు మంచిగా లేదు. సంపింది నువ్వు అని చెప్తే దానికి ఆపరం నిలబడుతుంది. ఏమంటావు? ఎంత కావాలి నీకు? మస్తు జాదవ్ ఉన్నావు పో, జల్దీ కనిపెట్టేసినావు.
ఎంత కావాలి అని అడుగుతున్నాను. ముచ్చటిని మేడం, కూలీ పైసలు పడేస్తే చాలనుకోకు, 1,00,000 కావాలి. ఏంటి 1,00,000? ఏంది తక్కువ అడిగినా? చాలా ఎక్కువ అడిగావు. ఆ నత్తను చంపింది నువ్వే అని తెలిస్తే నీ కొడుకే నిన్ను తొక్కి చంపేస్తాడు. లేదంటే కాని మామ నరికేసిపోతాడు. ఏది కావాలి? సరే, ఎక్కడికి తెచ్చి ఇమ్మంటావు? ఇంత ఈజీగా మర్డర్ చేసిందని ఇంకా ఏ కాలంలో ఉన్నావు? దునియా బదలుగా అమ్మా, టెక్నాలజీని వాడుకుందాం. ఇగో నా అకౌంట్ నంబర్ పంపిస్తా, బ్యాంకులే ఉంటా. నేను చీకట్లో చేసిన హత్యను కూడా కనిపెట్టాడు అంటే వీడెవడో దేశముద్ర అయ్యుంటాడు. ఆ, ముందు డబ్బు పంపిద్దాం, ఆ తర్వాత వీడెవడో కనిపెట్టి వీడి అంతు చూద్దాం. మంచి పని చేసినావు సారు. నేనా? ఏంటది? ఫోన్ ఇచ్చినావు కదా, నువ్వు తీసుకున్నావు. తీసుకుంటుంటే మూసుకున్నావు కదా. వస్తా సార్. నమస్తే మేడం. నమస్తే. నేను మీకు తెలుసా? తెలుసు మేడం. మీరు నాకు తెలీదే. పార్థ సార్కి తెలుసు మేడం. ఎవరు? మీరా నేనా? మీరు సార్కి తెలుసు, సార్ నాకు తెలుసు, నాకు మీరు తెలుసు, మీరు సార్కి తెలుసు. అంటే మనం అందరం ఒకరికొకరు తెలిసినందాము కదా మేడం. వస్తాను మేడం. అది కాదు. తెలుసు తెలుసు అంటాడు. తెలిసినోడైతే ఎలా తెలుసో తెలుసుండాలి కదా. ఇంతకీ ఇతను నాకు తెలుసా తెలీదా? తెలుసుంటే చూడగానే తెలిసేది కదా. అయ్యో, లేట్ అయిందేంటి? అవును, నాకు తెలిసేసరికి లేట్ అయిపోయింది. ఏం తెలిసేసరికి? సిద్ధు గురించి. వాడు నిన్న గుళ్ళో మీ నాన్నకి ఏం చెప్పాడు? అదే నాకు లేటుగా తెలిసింది. అదే ఏం తెలిసింది? సిద్ధు మా నాన్నకేం చెప్పాడో అదే తెలిసింది. అదే ఏం చెప్పాడు? నాకు చెప్పలేదు, మా నాన్నతో చెప్పాడు. ఎహె, మీ నాన్న నీతో చెప్పలేదా? చాలా లేటుగా చెప్పాడు. నువ్వే నాకు చెప్పడానికి లేట్ చేస్తున్నావు. తెలియగానే నేను షాక్ అయిపోయాను. అవునా? అంత షాకింగ్ న్యూసా? అవును, అందుకే ఇంకా అందులోంచి తేరుకోలేదు. ఏంటది? ఏంటది? తేరుకున్నాక చెప్తానులే. చెప్పు. ఏముంది, పెళ్లి గురించే. ఎవరు పెళ్లి? సిద్ధు పెళ్లి. ఫిక్స్ అయిందా? ఫిక్సింగ్ అయింది. అంటే ఏంటి? మీకెలా చెప్పాలో తెలియడం లేదు. అయ్యో, నేను ఇంకెలా అడగాలో అర్థం కావట్లేదు. అదే మాట సిద్ధు మా నాన్నతో అన్నాడు. ఏమడిగాడు? మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అని. ఏంటి? పెళ్లి.
ఎవరితో? నాతో. అనుకున్నారా? కాదా? దివ్యతో. నీ ఎంకమ్మా, ఒక వాక్యంలో చెప్పేదాన్ని ఇంత సాగదీసి పిచ్చి టెన్షన్ పెట్టావు కదే రాక్షసి. మిమ్మల్ని టెన్షన్ పెడదామని ఇలా సాగదీశాను. సాగదీయలేదు, చంపుకు తిన్నావు. అయినా వాడి దివ్యని పెళ్లి చేసుకోవటం ఏంటి? ఆ, ఏమో, మా నాన్న సంబంధాలు చూస్తున్నాడని తెలిసి తనంతట తనే వచ్చి దివ్యం చేసుకుంటాను అన్నాడంట. నువ్వు ఒప్పుకున్నావా? ముందు దాని చదువు పాడైపోతుందని ఒప్పుకోలేదు. తర్వాత నాకే అనిపించింది ఇంతకన్నా మంచి సంబంధం దొరకదు కదా. నాన్నకున్న బరువు దిగిపోతుంది. అదే కాక అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదని నాన్న తొందరపడుతున్నారు. ఆ ఒక్కదాని పెళ్లి అయిపోతే నాన్నకి రిలీఫ్గా ఉంటుంది. అమ్మకు ఆత్మశాంతి కలుగుతుంది. అందుకే నేను ఒప్పుకున్నాను. పోనీలే, ఎంతవా ప్రతిదానికి నాతో పోటీ పడేవాడు. కానీ ఈ పెళ్లికి అందరూ ఉంటారు, మీరొక్కరే ఉండరు. ఈ లోపేదైనా జరిగి మీ నాన్న మనసు మారిపోతే చాలా బాగుంటుంది కదా. నేను అదే కోరుకుంటున్నాను. ఆ, ఒకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఏదైనా తినొచ్చు. ఆ? ఏహే, ఆకలేస్తోందండి, ఏదైనా ఆర్డర్ చేద్దాం. దబాయిస్తావేంటే మీ అయ్యలాగా? బెరర్ సార్ ఆర్డర్ తీసుకో. ఒక శాండ్విచ్, ఒక వెజ్ బర్గర్, ఓకే మ్యామ్. 2 కూల్ డ్రింక్స్. ఓకే మేడం. ఓకే. ఏంటి ఇది? చాలా తమాషాగా జరిగిపోయింది. సిద్ధుకేంటి ఇంత చిన్నమ్మాయి నచ్చడం ఏంటి? చాలా గమ్మత్తుగా ఉంది. మీ చెల్లెమన్నా తక్కువ తల్లి? ముందేమో చదువుకోవాలని గోల పెట్టింది. సిద్ధుతో పెళ్ళి అనగానే ఎగిరి గంతేసి రేపే పెళ్ళైతే బాగుండు అంటుంది. సిద్ధుని చూసినప్పుడల్లా అది ఎలా మెలికలు తిరిగిపోతుందో చూసారా? అవునవును, అగరబత్తి పొగలాగా మెలికలు తిరిగిపోతుంది. ఇప్పుడు మెసేజ్ ఎలా పెట్టాలి? వరుదిని యొక్క ఫోన్ తీస్తే అందులో సిద్ధు నెంబర్ ఉంటుంది, చూద్దాం. కానీ ఇంత తొందరగా పెళ్లి పనులంటే అవుతాయా? ఏముంది, మీ చెల్లె పెళ్లి సింపుల్ గా చేయమంటోంది. ఒక మంగళసూత్రం కట్టించి ఆ 2 దాంట్లో మార్పించేసి 4 అక్షంతలు వేసేసి ఆ 7 అడుగులు నడిపించేస్తే సరి. అంతే. అంతే 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 అంటే ఏమర్థమైంది మీకు? మీరెంత చెప్తే అంతే. నీ పెళ్లి వారంలో అంటే కష్టం అవుతుంది, 3 నెలల తర్వాత పెట్టుకుందాం అంటున్నారు వీళ్ళు. ఊరికే అన్నట్లేవే. మనం ఏదో మాట వరుస కంటే ఏం కావాలి? చూసారా, ఈ వంక పెట్టుకుని మనం ఏం మాట్లాడుకున్నా వినడానికి వచ్చింది.